ముఖ్యంగా ఈరోజు ఉగాది పండుగ రోజు మనము పంచాంగ శ్రవణం అనేది తప్పనిసరిగా ఆచరించాలి అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. మనకి బ్రహ్మ సృష్టి ఆరంభమైనటువంటి రోజు కాబట్టి మనం పుట్టినరోజు ఏ విధంగా అయితే జరుపుకుంటామో ఆ విధంగా ఈ ఉగాదిని రోజున మనం మంచి పండుగ జరుపుకోవాలి. వీటికి కొన్ని కారణాలు చెప్పాయి. దశాంగ పూజలని కూడా ఉన్నాయి. వాటిల్లో మనకి ధ్వజారోహణం అని చెప్పేసి ఒకటి, తర్వాత తైలాభ్యంగనము, నూతన వస్త్రాభరణము, దమనేన బ్రహ్మ పూజనం, సర్వ పద్భద శాంతికరం, తర్వాత నింబకుసుమ భక్షణం, పంచాంగ శ్రవణం, తర్వాత ప్రపాదానము, రాజదర్శనము, వసంత నవరాత్రితో ప్రారంభము. ఈ 10 ఈ రోజున చేసుకోవాల్సినటువంటి నూతన వస్త్రములు ధరించమని చెప్పి మనకి చెప్పబడుతూ ఉన్నది ఈ రోజున. అట్లానే రాజదర్శనం జనవరి 1వ తారీఖున కాదు మనం రాజును దర్శించవలసింది. ఈ రోజున మన నాయకులు కానీ ఎవరైనా రాజును కానీ అధికారులను కానీ మనము దర్శనం చేసుకోవాల్సినటువంటి రోజు ఈ రోజు. మనకి కాలపురుషుడికి మనము ఈ రోజున పూజించాలి. ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో ఉండేటటువంటి కాలము మనకు ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకోవడానికి ఆ కాల పురుషుడి యొక్క అనుగ్రహం మనకు కలగటం నిమిత్తమై ఈ పంచాంగ శ్రవణాన్ని మనము తప్పనిసరిగా ఆ విధిగా ఆచరించాలని చెప్తుంది. అదేవిధంగా మనకి నవరాత్రులు తంత్రపూర్వకంగా ఎన్నో నవరాత్రులు ఉన్నాయి, కానీ 2 నవరాత్రులు మాత్రం తప్పనిసరిగా విధిగా ఆచరించాలని ధర్మశాస్త్రం చెప్పబడుతూ ఉన్నది. అవి ఏంటివా అంటే, 1 వసంత నవరాత్రులు, 2 దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు మనకి ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటివి. ఇవి తప్పనిసరిగా విధిగా ఆచరించాలి అని చెప్పి చెప్పబడుతూ ఉంది. కారణం ఏంటయ్యా అంటే, ఈ నవరాత్రులలో యమదంష్టలు అంటే యముని యొక్క కోరలు పీడితో పీడింపబడుతూ ఉంటాం. వాటి నుంచి రక్షణ పొందటం కోసమే శక్తి స్వరూపిణైనటువంటి అమ్మని ఆరాధన చేయాలని చెప్పి చెప్పబడుతుంది. అందువల్ల మిగిలిన నవరాత్రులు, అందుకే గుప్త నవరాత్రులు అంటాం, వాటిని మనము బహిర్గతంగా ఆచరించినా ఆచరించకపోయినా తప్పనిసరిగా ఆచరించవలసినటువంటివి 2 నవరాత్రులు. ఇవి 2 వసంత నవరాత్రులు, దేవీ నవరాత్రులు. పరాభవ నామ సంవత్సరంలో మనకి అరిషడ్ వర్గాలు జయించటానికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పేసి కాలపురుషుణ్ణి కోరుకోవాలి. అట్లానే అమ్మవారి ప్రార్థన చేయమని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. అంటే ఎవరైతే అహంకారంతో విర్రవీగుతూ ఉంటారో అహంకారాన్ని తగ్గించుకొని సంస్కారంతో వినయంగా ఎవరైతే ముందుకు సాగుతారో వారి యొక్క అధికారాలు శాశ్వతంగా నిలబడి వారికి జయం కలుగుతుందని ఈ పరాభవనామ సంవత్సరం చెప్పబడుతూ ఉంది. ఇంకొక ఆధ్యాత్మిక అర్థం కూడా వేరే ఉంది. పరాభట్టారిక, పరాభవ అంటే పరా అంటే భట్టారిక అమ్మవారి లలితానామవారి యొక్క ఇది, తర్వాత భవుడు అంటే పరమశివుడు, పార్వతీ పరమేశ్వరుల యొక్క రక్షణ, వారి దంపతుల యొక్క ఆశీస్సులు అని ఉపాసనా పరంగా తెలిసేటటువంటి మనకు ఆ అర్థం వేరు. ఇట్లా రకరకాలుగా అర్థాలు ఉన్నాయి. మనము కాలానికి సంబంధించిన ఈ అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పరాభవ నామ సంవత్సరంలో కలియుగార్థంలో వచ్చేసరికల్లా 5127. ప్రభవాది సంవత్సరం మనకి ప్రభవాది నుంచి 60 సంవత్సరాల్లో 39 సంవత్సరాలు గడిచి 40వ సంవత్సరంలో మనము ఈ రోజున మొదటి రోజుగా అడుగుపెట్టాం. అట్లానే ఆంగ్ల నామ సంవత్సరమును 2026, 2027. శాలివాహన శకం వచ్చేసి 1948. శంకరాచార్యుల వారి యొక్క శకాబ్దంలో వచ్చేసరికి 2098. విక్రమార్క శతాబ్దాలు 2085. రామానుజాబ్దాలు వచ్చేసరికి 1009. హిజరీ శతాబ్దం ఫస్లీ వచ్చేసరికి 1447-48. అయినాంశ మన అయినాంశ వచ్చేసరికి 22 డిగ్రీల 55 నిమిషాల 13 సెకండ్లు. ఈ సంవత్సరం అధిక మాసం జ్యేష్ఠ మాసం వచ్చింది. అహర్గణం ఈ ప్రాంతం మన అహర్గణం 58,058. మనం ఇంద్రకీలాద్రికమే పంచాంగాన్ని రచన చేయడం జరిగింది. మనకి రాజాది నవనాయకులు, ముందుగా రాజాది నవనాయకులు చూసుకున్నట్లయితే రాజు ఈ సంవత్సరం గురుడయ్యాడు. రాజు గురుడవటం చేత బ్రాహ్మణులు నిత్య కర్మానుష్ఠాలు చక్కగా నెరవేర్చుకుంటూ ఉంటారు. రాజు చక్కగా పరిపాలన చేస్తారు. ప్రజలందరూ సుభిక్షంగా క్షేమ ఆయురారోగ్యాలతో ప్రజలు సుఖిస్తారు. సస్యానుకూలం బాగా ఉంటుంది. సువృష్టి కలుగుతుంది.
తర్వాత గంధక ద్రవ్యాలు, తగరం, రబ్బరు, శనగలు, వేరుశనక్కాయలు, పంచదార, బెల్లం, చెరుకు, పాలు, పెరుగు, నెయ్యి ఇటువంటి వాటికి ధరలు, పంటలు బాగా పండుతాయి, ధరలు కూడా ఉంటాయి. చక్కగా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం రాజు పాలన బాగా ఉంది అని చెప్పబడుతూ ఉంది. తర్వాత మంత్రి వచ్చేసరికల్లా ఈ సంవత్సరం కుజుడయ్యాడు. కుజుడు కావటం చేత సైన్య రక్షక భటులకి సవాళ్లుగా అనిపిస్తుంది. కలహము, యుద్ధము, చోరులు ఎక్కువ, అగ్ని బాధలు, అగ్ని ప్రమాదాలు ఈ సంవత్సరం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ లో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాయుపీడలు అధికం, వర్షం మధ్యంగా ఉంటుంది. సస్యాలకి తెగుళ్ళు ఎక్కువగా ఉంటే పంట పండుతుంది, కానీ తెగుళ్ళు వచ్చేటటువంటి అవకాశాలు తప్పనిసరిగా కనబడుతున్నాయి. ధాతు లోహాలకు ధరలు సరసంగా ఉంటాయి. సేనాధిపతి చంద్రుడు అవటం చేత ఆహార ధాన్యాలు, వెండి, బంగారం, పెట్రోలు, కిరసనాయిలు, వెన్న, నెయ్యి వీటి ధరలు బాగా అధికమవుతాయి. నూలు వస్త్రాలు, బియ్యం ధరలు కూడా పెరుగుతాయి. పశువులు క్షీరం సమృద్ధిగా ఇస్తాయి. పాల ఉత్పత్తులు చక్కగా అనుకూలంగా ఉంటాయి. అర్ఘాధిపతి సరుకుల చంద్రుడు అవటం చేత చక్కటి మంచి వర్షాలు బాగా కురుస్తాయి. వాతావరణం పంటలకి అనుకూలంగా ఉంటుంది. పంటలన్నీ సక్రమంగా పండుతాయి. అట్లానే మేఘాధిపతి చంద్రుడు అవటం చేత ఇక్కడ కూడా వర్షంలో బాగా పండుతాయి. సామాన్యంగా మబ్బులు తేలిపోవట, అక్కడక్కడ జల్లులు, ఖండవృష్టి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సమస్త జనులు కూడా కొంచెం మేఘాల ద్వారా భయం కలుగుతుంది. తుఫాను గాలులన్నీ కూడా ఉంటాయి. సస్యాధిపతి శుక్రుడు అవుట చేత తెల్లని పంటలు చక్కగా బాగా పండుతాయి. పెట్రోలు, డీజిలు, నూనె వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. మరింత ప్రియం. గ్యాసు ఇవన్నీ కూడా తెల్లని వస్తువులకి అధిక ధరలు కూడా ఉండే అవకాశం ఉన్నది. ధాన్యాధిపతి చూసుకున్నట్లయితే ధాన్యాధిపతి బుధుడయ్యాడు. పెసలు, పచ్చడికి సంబంధించిన వాటివి ఎక్కువగా అధికంగా పండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మధ్యమ వర్షం, సస్యఫలం మధ్యమం, సామాన్యంగా మబ్బులు, సమస్త జనులు కూడా పాడి పంటలతో చక్కగా సుఖంగా ఉంటారని చెప్పబడుతూ ఉన్నది. రసాధిపతి వచ్చేసరికల్లా ఈ సంవత్సరం రవి అగుట చేత నెయ్యి, నూనె, బెల్లం, తేనె, రస వస్తువుల ధరలు పెరుగుతాయి. వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆముదం, అవిసె నూనె, నువ్వుల నూనెలకు, చింతపండు, నిమ్మ, నారింజ, మామిడి పండ్లకు ధరలు బాగా పెరిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక పురోహితాది ఉపనాయకులు కనుక చూసుకున్నట్లయితే మొత్తం 21 మంది. ఈ సంవత్సరం అంతా బాగానే ఉంది పోయిన సంవత్సరం కంటే. ఎందుకంటే 21 మందిలో శుభులు 14 మంది, పాపులు 7, 4 అధికంగానే ఉన్నాయి శుభులు. కాబట్టి పురోహితుడు శుక్రుడు. ఇందులో శుభగ్రహాలు శుభ ఫలితాన్ని, పాపగ్రహాలు పాప ఫలితాన్ని ఇస్తాయి. అన్వయించుకోండి. పురోహితుడు శుక్రుడు, పరీక్షకుడు గురుడు, గణకుడు శని, గ్రామ పాలకుడు కుజుడు, దైవజ్ఞుడు చంద్రుడు, రాష్ట్రాధికారి గురుడు, సర్వదేశోద్యోగాధిపతి కుజుడు, అశ్వాధిపతి కుజుడు, గజాధిపతి శుక్రుడు, పశ్వాధిపతి చంద్రుడు, దేవాధిపతి శుక్రుడు, నరాధిపతి చంద్రుడు, గ్రామాధిపతి గురుడు, వస్త్రాధిపతి రవి, రత్నాధిపతి కుజుడు, వృక్షాధిపతి బుధుడు, జంగమాధిపతి గురుడు, సర్పాధిపతి శని, మృగాధిపతి చంద్రుడు, శుభాధిపతి గురుడు, స్త్రీలకు అధిపతి చంద్రుడు. మొత్తం శుభులు 14 మంది, పాపులు 7. గ్రామ పాలకుడు కుజుడు. కొంచెం గ్రామ స్థాయిలో కొంచెం అల్లర్లు, ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశాలు కొంచెం జరుగుతున్నాయి. ఆ సూచనలు మనకు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. తర్వాత దేశారిష్ట యోగాలు. వీటి తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటిది దేశం గురించి, దేశంలో ఏ విధంగా ఉండబోతుంది దాని గురించి మనం ఒక ప్రణాళిక వేసుకోవటం కోసం. ఈ సంవత్సరం గురుడు అతిచారంలో ఉండటం చేత అగ్ని ప్రమాదాలు, వాహనాలు, నౌకాదళ, విమాన మరియు పలు విధాల్లో ప్రమాదాలు సూచించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అట్లానే కేంద్ర ప్రభుత్వం వారు నూతన పథకములు చేయటం వలన బడుగు బలహీన మధ్యతరగతి వారికి లాభసాటిగా ఉంటుంది. రైతులపై ప్రత్యేక దృష్టి సారించి నూతన వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇతర దేశంలో మన దేశ గౌరవాన్ని, విలువల్ని పెంచే విధంగా ఉంటారు. సరిహద్దుల్లో గట్టి ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉండాలి.
రాష్ట్ర ప్రభుత్వం వారు పథకములు అమలుపరిచే విషయంతో కృషి చేస్తారు. రాజకీయ నాయకులలో పరస్పర దూషణలు, గ్రూపు రాజకీయాలు, దూషణలు పెరిగే సూచనలు ఉన్నాయి. వాటి దురుసుతనం తగ్గించుకున్నట్టు కొంచెం మంచిది. మత ద్వేషములకు పెచ్చురిల్లేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. రాష్ట్రమునకు నూతన పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థ గత సంవత్సరం కంటే కూడా మెరుగుపడుతుంది. బ్యాంకుల నుండి మంచి సహాయ సహకారాలు అందుతాయి. బ్యాంకుల యొక్క పనితీరు బాగా ఉంటుంది. తరువాత వాతావరణము, వర్షాలు మాసవారీగా ఏ మాసంలో మన ప్రణాళిక, మాసంలో మనం ఏ పంటను వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందో ఆ వాతావరణాన్ని బట్టి ఆ విధంగా ప్రణాళిక రైతులు వేసుకోవడం కోసం వాతావరణాలు, ధరవరలు ఇవి మాసవారీగా చెప్తున్నాను టూకీగా.